బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో A11 గా ఉన్న హీరో అల్లు అర్జున్ చిక్కరపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అయితే హీరో విచారణకు పోలీస్ స్టేషన్ కు వస్తున్నారనే సమాచారం ముందుగానే అందడంతో అక్కడ చిక్కరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆంక్షలు విధించారు. స్టేషన్ రూట్ కు వాహనాల రాకపోకలను కూడా నిలిపివేశారు. ఇక పోలీస్ స్టేషన్ కు 200 మీటర్ల దూరం నుంచి ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అయితే ఈ రోజు అల్లు అర్జున్ విచారణ ఎదుర్కోబోతున్నారు కదా, అయితే ఏ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? ఏదైతే అల్లు అర్జున్ ఏదైతే సంధ్య థియేటర్ కేసుకు సంబంధించి మరి కాసేపట్లో చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కాబోతున్నారు. ఏదైతే పోలీసులు ఈ రోజు విచారణకు హాజరు కమ్మని చెప్పేసి నోటీస్ అందించిన నేపథ్యంలోనే అల్లు అర్జున్ మరి కాసేపట్లో చేరుకోవడం జరిగింది. అయితే అల్లు అర్జున్ రాక వల్ల ప్రధానంగా చూసుకుంటే సంధ్య ఘటన జరిగిన తర్వాత కూడా ఒక అల్లు అర్జున్ సంబంధించి ఆ అభిమానులకు సంబంధించి ఒక ఆందోళన అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులను విచారణకు వస్తున్నారని తెలియడంతోనే అభిమానులకు మరింత ఆందోళన పెరిగింది. సో వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఘటన కూడా జరిగింది అదే ఏరియాలో, కరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ లోనే సంధ్యా థియేటర్ కూడా ఉంటుంది. అక్కడ ఈ సినిమా పుష్ప సినిమా కూడా ఆ ఏరియాలో సంధ్యా థియేటర్ ఇప్పటికీ నడుస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక అభిమానులు నెలకొన్న ఆందోళన నేపథ్యంలో అల్లు అర్జున్ కి మద్దతుగా వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఆంక్షలు విధించడం జరిగింది. అంటే అభిమానులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర రాకుండా 200 మీటర్ల పరిధిలో ఒక ఆంక్షలు అయితే విధించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ ఒక్కరు కూడా రాకుండా ఉండేందుకు అటు అదేవిధంగా ట్రాఫిక్ కూడా మళ్లించారు. సో అక్కడ అంతా కూడా ఒక ఉత్కంఠ భరిత వాతావరణం అయితే నెలకొంది. అల్లు అర్జున్ కోసం అభిమానులు ఇప్పటికే చేరుకుంటున్నారు. ఆయన వస్తే కనుక ఆయనకు మద్దతుగా తామున్నామని చెప్పే విధంగా కూడా ఈ ఏర్పాట్లు అయితే అభిమానులు చేసుకున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి హాజరైన తర్వాత ఏదైతే ఈ కేసుకు సంధ్యా థియేటర్ కేసుకు సంబంధించి పోలీసులు పలు విచారణలో భాగంగా పలు ప్రశ్నలు వేయబోతున్నారు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ హైకోర్టు బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. బెయిల్ మధ్యంతర బెయిల్, ఆ తర్వాత 4 వారాల తర్వాత మరోసారి దీనికి సంబంధించి కేసు విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఈ రోజు విచారణ క్రమంలో భాగంగా అసలు అల్లు అర్జున్ ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక అల్లు అర్జున్ సంబంధించి సంధ్యా థియేటర్ కు తాను వచ్చాను, పోలీసుల అనుమతి తీసుకున్నాను అని చెప్పడం జరిగింది. ఏ పోలీసులు అనుమతి తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించబోతున్నారు. పోలీసులు అనుమతి ఇచ్చారని చెప్పారు కదా, అయితే ఏ పోలీసులు ఇచ్చారు అనుమతి అనేది కూడా ఈ విచారణలో అడగబోతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఈ సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన ఏదైతుందో రేవతి మృతి సంబంధించి పోలీసులు మీకు ఇన్ఫార్మ్ చేశారా, చేస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనే క్వశ్చన్స్ కూడా ఉండబోతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి తనకేది తెలియదని చెప్పేసి ఆల్రెడీ అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అసలు తెలియదని ఎలా చెప్పారు, ఎవరు మీకు చెప్పారు, ఇలా అంశాలతో పాటుగా అదేవిధంగా ర్యాలీగా వెళ్ళారా, ర్యాలీగా ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే అంశాలన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి రాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులు విచారణ క్రమంలో భాగంగా ఏ అంశాలు అడుగుతారు, ఏ అంశాలు ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. పోలీసులు విచారణ తర్వాత ఇదంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు. ఏదైతే అల్లు అర్జున్ సంబంధించి ఈ బెయిల్ ఏదైతుందో బెయిల్ ని రద్దు చేసే విధంగా కూడా పోలీసుల యాక్షన్ ఉండబోతుంది. అయితే ఇప్పుడు మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ రాబోతున్నారు కాబట్టి అక్కడ ఉత్కంఠ అయితే నెలకొంది. ఉత్కంఠ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత కూడా ఇంతసేపు విచారణ హాజరు కాబోతున్నారు, ఎన్ని గంటలు విచారణ చేస్తారు, కేవలం కొన్ని ప్రశ్నలు వేస్తారా లేకుంటే దానికి అనుబంధంగా ప్రశ్నలు వేస్తారా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉండబోతున్నాయి. సార్ ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠ వాతావరణాన్ని అయితే కలిగిస్తున్నాయి. చూద్దాం మరి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు, అదేవిధంగా పోలీసుల క్రమంలో భాగంగా ఏ విచారణలు ఏ ప్రశ్నలు ఇస్తారు, అదేవిధంగా ఈ ప్రశ్నలకు సంబంధించి అల్లు అర్జున్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడరా అనే అంశాలన్నీ కూడా మనకి కొద్దిసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. వెన్నెలా. అయితే శ్రీనివాస్, అల్లు అర్జున్ తో పాటు ఎవరెవరు రానున్నారు? న్యాయవాదులు కూడా ప్రధానంగా వచ్చేటట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో న్యాయవాదులు కూడా హాజరు కానున్నారా? మేబీ చూడాలంటే పోలీసుల విచారణ భాగంగా న్యాయవాదులకు అనుమతి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఒకవేళ అల్లు అర్జున్ కోర్టుకు వెళ్లి న్యాయవాదుల సమక్షంలో తనకు విచారణ జరపాలని కోరుకుంటే ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే అలాంటిది ఏదీ లేదు అని తెలుస్తుంది. విచారణ క్రమంలో భాగంగా వెళ్తున్నారు కాబట్టి విచారణకు వెళ్తారు. విచారణకు అల్లు అర్జున్ తో పాటుగా ఆయన తండ్రి అల్లు అరవింద్, అదేవిధంగా కుటుంబ సభ్యులు ఇచ్చే అవకాశం ఉంది. కానీ విచారణలో మాత్రం కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఉండబోతున్నారు, అల్లు అర్జున్ మాత్రమే విచారణ చేయబోతున్నారు. వెన్నెల. అలాగే శ్రీనివాస్, త్వరలోనే అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ విచారణ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే ఒకటి మధ్యంతర బెయిల్ ఇప్పుడైతే కొనసాగుతుంది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఉంటుందని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది. సో కోర్టు 4 వారాలకు అరెస్ట్ చేయడానికి ఉండదు. ఒకవేళ కనుక బెయిల్ రద్దు చేస్తే
అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అరెస్ట్ చేయవచ్చు. కానీ ఇప్పుడు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు, అదేవిధంగా వీళ్ళు ఈ బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం వెళ్ళడం జరిగింది. వాళ్ళ సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఈ బెయిల్ రద్దు చేస్తుందా లేకుండా కొనసాగిస్తుందా అనేది కూడా చూడాలి. సో ఈ పుకార్లు అయితే పుట్టాయి ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని చెప్పేసి. అయితే ప్రత్యక్షంగా ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ కి సంబంధం ఏంటి అని చెప్పేసి కోర్టు కూడా డైరెక్ట్ గా ప్రశ్నించడం జరిగింది. ఒక మనిషిగా తనకున్న ప్రాథమికతను హరించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించడం జరిగింది. సో ఇవన్నీ కూడా తీసుకుంటే కనుక అప్పుడు ఆ రోజు కోర్టు ఏమైనా ప్రకటించిందో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఖచ్చితంగా దీని మీద మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత అరెస్ట్ ఉంటుందా ఉండదా, ఒకవేళ బెయిల్ రద్దు చేస్తే బెయిల్ రద్దు చేస్తే తనంతట తానుగా పోలీసులకు వెళ్ళి లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దారున్నాయి. అల్లు అర్జున్ చేసిన తప్పు ఏమీ లేదని మాత్రం జనాలకు తెలుసు. కానీ అక్కడ జరిగిన ఘటనలు అల్లు అర్జున్ బాధ్యులు చేయడము, అది కూడా A11 గా బాధ్యులు చేయడము, ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా అల్లు అర్జున్ కి ఏ విధంగా ఈ కేసులు ఇరికిచ్చే క్రమం జరుగుతుందా లేకపోతే కావాలని జరిగిందా, అన్ని అంశాలు కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.